ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు ఈ నక్షత్ర దోషం తగ్గుతుంది అనమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపం అయినా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిని లగ్నంగా చేసుకుని కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం ఎలా ఉంది అని అంటే, కుంభంలో రాహువు, రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 5 గ్రహాలు ఉన్నాయి. శనేమో మీనంలో ఉన్నారు, గురువేమో మిథునంలో ఉన్నారు, కేతువేమో సింహంలో ఉన్నారు. అంటే వ్యయంలో కేతు ఉన్నారు. అయితే దీనివల్ల మీకు ఏంటంటే మీకు ఈ నెల బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ బుధుడి ఇంకో రాశి అని మిథునంలో గురువు ఉన్నారు కనుక ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి. ఇక శని సప్తమ దృష్టి మీ రాశి మీద ఉంది. అందువల్ల శనికి కొంచెం పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇక మీకు ఎలా ఉంటుంది అంటే ఏ వృత్తి చేసేవారైనా సరే, ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే వాళ్ళకి అభివృద్ధి చాలా బాగుంది. ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు బిజినెస్లు చేసుకోవచ్చు. ధనం, ధాన్యం, వృద్ధి 2 కూడా మీకు అంటే ధాన్యం అంటే మీ రైతులకి అందరికీ బాగుంటుంది, వాళ్ళకే ఆదాయం వస్తుంది. అలాగే ధనం కూడా మీకు తగినంత ధనం మీరు ఎంత ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా మీరు ధనాన్ని పొందాలని అనుకుంటున్నారో అన్ని రకాలుగా మీకు ఆదాయం వచ్చే అవకాశం చాలా ఉంది. స్నేహితులు బాగా పెరుగుతారు, వాళ్ళ వల్ల మీకు లాభాలు కూడా ఉన్నాయి. స్నేహితుల వల్ల మీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మీకు మంచి హాయిగా ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా శత్రువులు అన్న వాళ్ళు కూడా మీకు మిత్రులు అయిపోతారు. ఈ మాసం మీకు అంత బాగుంది. శత్రువులు అందుకని మీరు అందరితోటి మంచిగా కలుపుకోలుగా మాట్లాడారంటే మీకు మీ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా మీ మంచితనం, మీ మాట పద్ధతి చూసి మారిపోయే అవకాశం చాలా ఉంది అనమాట. ఇంకా ఈ నెలలో మీకు ఎట్లా ఉంటుందంటే కంటక శని, 6వ ఇంట్లో 7వ ఇంట్లో శని ఉన్నారు. శని డైరెక్ట్ గా సప్తమ దృష్టి మీ మీద ఈ రాశి వాళ్ళ మీద పడుతుంది కనుక ఈ శనితో ఇబ్బందులు చాలా ఉంటాయి. అవి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయంటే మీకు ఇతరులతో ఉన్న సంబంధాల మీద, మీ భార్యాభర్తల మధ్య సంబంధాల మీద, పెళ్లిళ్ళ మీద, వీటి మీద మీకు ఈ శని ఎఫెక్ట్ చూపిస్తాడు అనమాట. వీటి మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది.
అందుకని మీరేం చేయాలంటే ఇది మీకు నిజంగా ఒక పరీక్షా కాలం. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందుకని మీకు ఇది మంచి పరీక్షా సమయం కనుక మీరు మంచి క్రమశిక్షణ అలవరుచుకుని, ఓపికతో జాగ్రత్తగా ఉండడం అవసరం. క్రమశిక్షణగా ఉంటే శని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తగ్గుతాయి. ఇంక మీకు గురువు మిథునంలో ఉండడం వల్ల మీకు ఇబ్బందులేముండవు. మీకు ఆయన వల్ల ఏంటంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లొస్తాయి. ఇంకా హ్మ్. కొత్త బాధ్యతలు మీకు పెరుగుతాయి. అట్లాగే ఉద్యోగుల్లో మార్పులు. ఎవరైతే ఒకవేళ ట్రాన్స్‌ఫర్స్ కావాలనుకుంటున్నారో, ఆళ్ళకి డెప్యుటేషన్‌లు కావాలనుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ మార్పులు జరుగుతాయి. ఉద్యోగస్తులకైతే బలీయంగా మంచి మార్పులు జరిగే అవకాశం చాలా ఉంది. మీరు హ్మ్. శనికి శనివారం నాడు హ్మ్. శివాలయానికెళ్ళి శివుడికి అభిషేకం చేయించడము, లేదంటే శనివారం నాడు నవగ్రహాలు ప్రదక్షిణం చేయడము, శనికి తైలాభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్‌కెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడము, ఇవన్నీ శనివారం చేయాలి. ఇట్లా చేయడం వల్ల మీకు శని వల్ల వచ్చేటటువంటి ఆ కొంచెం బాధలు కూడా తగ్గుతాయి. ఇది కన్యా రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మీనానికి పూర్వభద్ర 4 పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు. ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు. వ్యయం అంటేనే హాస్పిటల్స్. హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అనంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని. అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతువులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మీనంలోకి ఎడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మీనంలోకి ఎడతారు. ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మీనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే. అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బందుంటాయి. లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బందుంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.